హిల్స్ ఎన్నికల ప్రచారంలో మాజీ స్పీకర్ మెదక్ ఎక్స్-ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి గారు ఉన్నారు. మేడం ఎలా జరుగుతుంది బాగా ఎన్నికల ప్రచారం? జరుగుతుందమ్మా. ఓటర్లు ఎలా స్పందిస్తున్నారు? చాలా బాగా ఆదరణ చూపెడతా ఉన్నారు. సునీతమ్మ అంటే టీఆర్ఎస్ పార్టీ అంటే గౌరవ కేసీఆర్ గారు అంటే మేము కేసీఆర్ గారు రావాలని కోరుకుంటున్నాం. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో తప్పకుండా కేసీఆర్ గారికి మద్దతు ఇస్తాం, సునీతమ్మని గెలిపించుకుంటామని చెప్తా ఉన్నారు. గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు 10 సంవత్సరాలు అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. మరి ఇప్పుడే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. అన్ని వర్గాల వారు కూడా తక్లీఫ్ అవుతా ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరం అయితే అతలాకుతలం అవుతా ఉంది. హైడ్రా తీసుకొచ్చి అనేక ఇబ్బందులకు గురి చేసిండ్రు. చిరు వ్యాపారస్తులు, పెద్ద వ్యాపారస్తులు ఎవరు కూడా వ్యాపారం చేసుకునే పరిస్థితి కనబడతలేదు. కాబట్టి మేము సునీతమ్మకే ఓటేస్తాం. తప్పకుండా 22 నెలల్లో కాంగ్రెస్ పార్టీ చేసింది ఏం లేదు, మా హైదరాబాద్లో కూడా చేసింది ఏం లేదు, గ్రామాలలో కూడా చేసింది ఏం లేదు. కాబట్టి డెఫినెట్గా సునీతమ్మని గెలిపించుకున్నాం, కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తామంటున్నారు. జూబ్లీ హిల్స్ ధనిక నియోజకవర్గం అయినా కానీ పేదలు ఇంకా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. సో దీని మీద ఎలాంటి ఫోకస్? హైదరాబాద్ నగరము, తెలంగాణ యావత్తు కూడా ఈ 22 నెలల్లో ఇంకా తక్లీఫ్ పడతా ఉన్నారు. చాలా మంచిళ్ళకు కూడా కష్టం వచ్చే పరిస్థితి వచ్చింది. కరెంటు కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ పేదవారు కష్టపడతా ఉన్నారు, పెద్దవాళ్ళు కష్టపడతా ఉన్నారు. హైదరాబాద్ లో ఇల్లు కొనాలన్నా అమ్మాలన్నా భయపడే పరిస్థితిని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ నాయకుల ఇళ్లలో డబ్బులు దొరికాయన్నట్లుగా మీరు ఆరోపించడం జరుగుతుంది. బీఆర్ఎస్ నాయకులు దీని మీద వాళ్ళు సామదాన భేద దండోపాయాలు ఉపయోగించి ఇక్కడ ఎక్కడైనా కుట్ర చేయాలని చెప్పి చూస్తా ఉన్నారు. కాబట్టి చాలా చోట్ల కూడా అట్లాంటి ప్రలోభాలకు గురి చేస్తా ఉన్నారు. ఎంత ప్రలోభాలకు గురి చేసినా ప్రజలు మాత్రం చైతన్యంగా ఉన్నారు, ప్రజలు మాత్రం బీఆర్ఎస్ వైపే ఉన్నారు. సునీత గారికి ఓటు వేయడానికి ప్రధానంగా కారణం ఏదైనా చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? డెఫినెట్ గా, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసాన్ని ప్రజలకు తెలిసి వచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ తెలిసి రావాలి. ఈ 2 ఏళ్లలో ఏం చేయలేకపోయింది కాబట్టి మేము ఓటేయమని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి గంటాపదంగా చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా ఆ 3 ఏళ్ళన్నా మంచిగా చేస్తుందేమని చెప్పేసి ప్రజల ఆరాటం. రెండోది, గోపీనాథ్ గారు చాలా మంచిగా డెవలప్ చేశారు. కేసీఆర్ గారు కూడా 10 ఏళ్లలో హైదరాబాద్ నగరాన్ని మహానగరంలో తీర్చిదిద్దడమే కాకుండా జూబ్లీహిల్స్ లో కూడా చాలా కార్యక్రమాలు, చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. డెఫినెట్ గా సునీతమ్మ గెలుస్తాను. గోపీనాథ్ గారు 10 ఏళ్లలో మంచి అభివృద్ధి పనులు చేశారని చెప్తున్నప్పటికీ ఏదైతే నవీన్ యాదవ్ గారు అటు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయడం జరుగుతుంది, ఆయన గురించి ఏం చెప్తారు? ఆయన గురించి ఆయనే చెప్పుకుంటున్నాడు. మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన మాటల్లో ఆయన నైజం బయటపడతా ఉంది. మనమేదో మనమనాలే అని అపోహ పడుతున్నారు, భుజాలు కొనుక్కుంటున్నారు. కానీ వాళ్ళ మాటలే బెదిరించే విధంగా, వాళ్ళ మాటలే భయభ్రాంతులకు గురి చేసే విధంగా, ప్రజల్ని ఇబ్బంది పెట్టే రకంగా వాళ్ళ మాటలు ఉన్నాయి. కాబట్టి ఆయన నైజం బయటపడింది, ప్రజలకు తెలిసిపోయింది. మైనారిటీ ఓట్ల పరిస్థితి ఏంటి? మైనారిటీలు మీ వెనకాల ఉన్నారు? మైనారిటీ బీఆర్ఎస్ వైపే ఉన్నారు టోటల్ గా. ఎందుకంటే 22 నెలల నుండి ఒక ఎమ్మెల్యే గానీ ఒక మంత్రి గానీ ఇవ్వకుండా కేవలం ఎలక్షన్ల కోసం మంత్రి ఇచ్చినట్టు డ్రామా ఆడుతున్న కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి చివరిగా ఏం చెప్తారు మేడం? జూబ్లీ హిల్స్ ప్రజలందరికీ ఏంటంటే, జూబ్లీహిల్స్ ప్రజలందరికీ తెలంగాణ భవిష్యత్తు మీ చేతిలో ఉంది. తెలంగాణ ప్రజలందరి యొక్క మనోభావాన్ని తెలియజెప్పాలంటే మీరు కాంగ్రెస్ పార్టీని ఓడించే విధంగా అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేస్తాము. ఇది పద్మా దేవేందర్ రెడ్డి గారి అభిప్రాయం. సో ఓవర్ టు స్టూడియో.